హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ మనకి నవంబర్ 17 నుండి ఉంటాయని ఇదివరకే నోటీస్ రావడం జరిగింది. ఈ గ్రూప్ డికి సంబంధించి క్లాసెస్ అయితే మనం చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్ డిలో జనరల్ సైన్స్కి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది, 25 మార్క్స్ అమ్మ. జనరల్ సైన్స్లో చూసినట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 సబ్జెక్టులు వస్తాయి ఈ జనరల్ సైన్స్లో. ఈ 3 సబ్జెక్టులు కూడా మన ఛానల్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో ఫిజిక్స్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూస్గా క్లాసులు జరుగుతున్నాం. ప్రజెంట్ యూనిట్ 1 కంప్లీట్ అయింది, యూనిట్ 2 కూడా ఈ క్లాస్తో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఫోర్స్, లాస్ ఆఫ్ మోషన్ ఇన్ డీటెయిల్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ప్రతి టాపిక్ ఏ టు జెడ్ టాపిక్ అనేది మనం కంప్లీట్ చేస్తాం. సో మీకు ఎగ్జామ్కి అయ్యేసరికి ఫిజిక్స్ కంప్లీట్ కోర్స్ అనేది మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టైం తీసుకుని ఖచ్చితంగా మీకు బయాలజీ, కెమిస్ట్రీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. యాజ్ పర్ యాజ్ పాసిబుల్ తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను సిలబస్ని. సో మనం లాస్ట్ క్లాస్లో అదేవిధంగా టైం గ్రాఫ్స్ కోసం డిస్కస్ చేసుకుంటున్నాం. దాని యొక్క కంటిన్యూషన్ ఈ క్లాసు. ఇదే మనకి ఈ మోషన్ అనే టాపిక్లో లాస్ట్ క్లాస్ అవుతుంది. నెక్స్ట్ మనం ఫోర్స్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనం ఎంతవరకు డిస్కస్ చేసుకున్నాం? పొజిషన్ టైం గ్రాఫ్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మనం వెలాసిటీ టైం గ్రాఫ్స్, అదేవిధంగా యాక్సలరేషన్ టైం గ్రాఫ్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఐఎమ్ నాయుడు సార్, జనరల్ సైన్స్ ఫ్యాకల్టీ, వర్కింగ్ వేరియస్ ఇన్స్టిట్యూట్స్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వెలాసిటీ, అదేవిధంగా వెలాసిటీ టైం గ్రాఫ్. ఈ వెలాసిటీ టైం గ్రాఫ్, వెలాసిటీ అంటే మనకి తెలుగులో ఏమంటామంటే వేగము, అదేవిధంగా కాలంకి సంబంధించి గ్రాఫ్ల కోసం మనం మాట్లాడుతున్నాం. వేగము, కాలము. వేగం అంటే ఏంటమ్మా అంటే మీకు వేగము, స్పీడు, అదేవిధంగా వెలాసిటీ రెండు ఒకేలా టెర్మినాలజీ వస్తుంది. స్పీడు, వెలాసిటీకి డిఫరెన్స్ ఉందని మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అయితే స్పీడు, వెలాసిటీ, అదేవిధంగా డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ ఇవన్నీ కూడా మనకి స్ట్రైట్ లైన్ మోషన్స్లో చెప్పుకున్నప్పుడు మనకి ఏమవుతాయి అంటే డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ అనేది స్ట్రైట్ లైన్ మోషన్లో సరళ రేఖ మార్గంలో బాడీ ప్రయాణించినప్పుడు డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ అనేది ఈక్వల్ అవుతుంది. ఇక్కడ వెలాసిటీ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. స్థానభంశంలో మార్పు రేట్నే మనం వేగం అని చెప్పడం జరుగుతుంది. ఈ వెలాసిటీ టైం గ్రాఫ్లో మనం ఎన్ని కేసెస్ డిస్కస్ చేద్దాం అనేది చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెలాసిటీ టైం గ్రాఫ్ అనేది వేగము, కాలము గ్రాఫ్ అనేది మనకి ఫస్ట్ ఏమిస్తుంది అంటే స్లోప్ ఆఫ్ ఫస్ట్ పాయింట్ అమ్మ, స్లోప్ ఆఫ్ వెలాసిటీ గ్రాఫ్ విటీ గ్రాఫ్ ఏమిస్తుందంటే యాక్సలరేషన్ ఇవ్వడం జరుగుతుందమ్మా. యాక్సలరేషన్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఇస్ కాల్డ్ యాక్సిలరేషన్. వేగంలో మార్పు రేటున మనం ఏమంటాము? త్వరణం అంటాం. అంటే ఇప్పుడు మనకి స్లోప్ అంటే తెలుసు కదా, తెలుగులో వాలు అంటారు. ఓకేనా? స్లోప్ని ఎలా చెప్పొచ్చు అంటే వై యాక్సిస్లో చేంజ్ బై ఎక్స్ యాక్సిస్లో చేంజ్ అని చెప్పొచ్చు. లేకపోతే మనకి చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్లోప్ ఆఫ్ వీటీ గ్రాఫ్ ఏమిస్తుందంటే యాక్సిలరేషన్ అంటే తెలుగులో త్వరణము అని చెప్తాం, త్వరణము అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ వస్తుంది ఏంటంటే ఏరియా అండర్ వీటీ గ్రాఫ్ ఏమిస్తుంది అంటే డిస్ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుందమ్మా. డిస్ప్లేస్మెంట్ అంటే తెలుగులో దీన్ని స్థానభ్రంశము అని పిలవడం జరుగుతుంది. స్థానభ్రంశం అని చెప్తారు. ఇక్కడ మనకి ఏరియా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ట్రయాంగులర్ షేపా, లేకపోతే స్క్వేర్ షేపా, లేకపోతే రెక్టాంగిల్ షేపా అనేది షేప్ బట్టి మనం ఆ ఏరియా అండర్ వీటీ గ్రాఫ్ను ఏమిస్తుంది అంటే డిస్ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 పాయింట్లు అనేది వెలాసిటీ టైం గ్రాఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. మనం పొజిషన్ టైం గ్రాఫ్ చెప్పినప్పుడు ఏ ఈక్వేషన్ వాడాము? S = ut + ½ at² అనే ఫార్ములా వాడడం జరిగింది. ఇప్పుడు వెలాసిటీ టైం గ్రాఫ్ మనం చెప్పేటప్పుడు ఏ ఫార్ములాను వాడతాము అంటే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వాడతామంటే v = u + at అనే ఒక ఫార్ములాని వాడడం జరుగుతుంది. ఓకేనా? ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ వెలాసిటీ టైం గ్రాఫ్ల కోసం. ఇప్పుడు మనకి వెలాసిటీ టైం గ్రాఫ్లో ఫస్ట్ కేస్ 1 ఏం డిస్కస్ చేస్తాము అంటే
బాడీ అనేది రెస్ట్లో ఉంటే ఏ టైప్ ఆఫ్ గ్రాఫ్ అనేది వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే కేస్ 1. కేస్ 1 ఏంటంటే బాడీ అట్ రెస్ట్. ఏ బాడీ ఈజ్ అట్ రెస్ట్ అంటే మనకి ఆ బాడీ అనేది రెస్ట్లో ఉంటే, రెస్ట్ అంటే స్థిరం నిశ్చల స్థితిలో ఉంటే, ఒక వస్తువు అనేది నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు వాటికి వికి టీకి గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది అనేది చూద్దాం మనం. ఇక్కడ మనకి బాడీ ఈజ్ ఎట్ రెస్ట్ అన్నాను. బాడీ రెస్ట్లో ఉందంటే మనకి ఏమవుతుందమ్మా, యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. వి ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అవుతుంది. ఇప్పుడు మనకి గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇది టీఎక్స్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది ఆరిజిన్ అమ్మ. ఏ బాడీ ఈజ్ ఎట్ రెస్ట్, బాడీ స్థిరంగా నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు మనకి U0 కాబట్టి ఇందులో చేంజ్ రాదు. ఇది VT కాబట్టి ఇది V అని చెప్తాం. అంటే ఇందులో చేంజ్ టైం పెరుగుతుంటుంది కానీ మనకి ఏమవుతుందంటే యూలో కానీ వీలో కానీ చేంజ్ రాదు. ఎందుకు అంటే మనకి అది ఆ బాడీ అనేది రెస్ట్లో ఉంది. రెస్ట్లో ఉన్నప్పుడు వెలాసిటీలో మార్పు అనేది రాదమ్మా. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే గ్రాఫ్ అలాంగ్ ద టీ యాక్సిస్ అంటే ఇదిలా వస్తుంది. ఇక్కడ మనకి ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే గ్రాఫ్ ఎలా ఉంటుందంటే అలాంగ్ ద టీ యాక్సిస్ అమ్మ. అలాంగ్ ద టీ లేదా అలాంగ్ ద యాక్సిస్ అని కూడా చెప్పవచ్చు. అలాంగ్ ద టీ యాక్సిస్. టీ యాక్సిస్ అంటే ఇది టైం. అలాంగ్ ద టైం యాక్సిస్. టీ యాక్సిస్ మీన్స్ టైం యాక్సిస్ అమ్మ. అలాంగ్ ద టైం యాక్సిస్. ఓకేనా? ఇది కేస్ 1. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కేస్ 2 బాడీ అనేది ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది లేదా బాడీ అనేది రెస్ట్లో ఉంటే ఎలా ఉంటుందమ్మా, ఆ గ్రాఫ్ అనేది ఎలా వస్తుందంటే అలాంగ్ ద టీ యాక్సిస్ వస్తుంది. ఇదిగో ఈ యాక్సిస్ మన బ్లాక్తో కూడా ఇండికేట్ చేస్తాను. ఓకేనా? ఇలా వస్తుంది. కేస్ 2 ఏంటంటే ఏ బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ అమ్మ. బాడీ అనేది యూనిఫామ్ వెలాసిటీతో మనకి ట్రావెల్ అయినప్పుడు కేసు ఎలా వస్తుంది. బాడీ అనేది యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుందంటే మనకి కండిషన్స్ తెలియాలమ్మా. యూనిఫామ్ అన్నాను. యూనిఫామ్ అయినప్పుడు మనకి ఏంటంటే ఇనీషియల్ వెలాసిటీ U ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ V ఈజ్ ఈక్వల్ టు ఏముంటుందంటే కాన్స్టెంట్ అవుతుందమ్మా. కేస్ 2లో ఏంటంటే ఒక బాడీ అనేది యూనిఫామ్ వెలాసిటీతో వెళ్ళినప్పుడు మనకి ఇనీషియల్ వెలాసిటీ అదేవిధంగా ఫైనల్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్ స్థిరంగా ఉంటాయి. ఇక్కడ మనకి చేంజ్ ఇన్ వెలాసిటీ V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, వెలాసిటీలో చేంజ్ అనేది 0 అవుతుంది. వెలాసిటీలో చేంజ్ అయితే మనకి యాక్సలరేషన్ ఏమవుతుంది, యాక్సలరేషన్ A ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మీకు ఈ కేసెస్ తెలియాలి. ఒక బాడీ అనేది యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ అయితే మనకి ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. చేంజ్ ఇన్ వెలాసిటీలో 0 వచ్చిందంటే యాక్సలరేషన్ కూడా 0 అవుతుంది. ఈ కేసెస్ అనేవి యాక్సలరేషన్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు అదేవిధంగా ఈక్వేషన్ ఆఫ్ మోషన్ చెప్పినప్పుడు చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనకి ఏ ఈక్వేషన్ వాడతామన్నాను, V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ AT అనే ఫార్ములా వాడడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏలో 0 కదా, V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, U ప్లస్ ఏ వాల్యూ ఎంతమ్మా 0 అంటే 0 వచ్చింది. సింపుల్గా V ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, U రావడం జరిగింది. V ఈజ్ ఈక్వల్ టు U రావడం జరిగింది. ఇప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇది మనకి T యాక్సిస్ లేదా ఇది X యాక్సిస్, ఇది టైము, ఇది V, ఇది Y యాక్సిస్, ఇది 0 అమ్మ. ఇప్పుడు మనకి గ్రాఫ్ ఎలా వస్తుందంటే ప్యారలల్ టు ద టైమ్ యాక్సిస్ అమ్మ. ప్యారలల్ టు ద టైమ్ యాక్సిస్. ఇక్కడ నుండి మనకి V ఈజ్ ఈక్వల్ టు U అన్నాను కాబట్టి గ్రాఫ్ అనేది ఇలా రావడం జరుగుతుంది. ఇది కేస్ 1, కేస్ 2. క్లియరా? సో ఈ విధంగా మనకి వెలాసిటీ టైం గ్రాఫ్లో కేస్ 1, కేస్ 2 వచ్చింది. ఇంకా మరో 2 కేసులు ఉంటాయి. ఆ 2 కేసుల కోసం డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు క్లియర్గా మీరు నోట్స్ రాసుకోండి. ఖచ్చితంగా ఇంత డీటెయిల్గా ఖచ్చితంగా గ్రాఫుల మీద ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. అది ఏ ఎగ్జామ్ అయినా మనకి గ్రాఫుల మీద ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు కాబట్టి డీటెయిల్గా తెలుసుకోండి. నెక్స్ట్ మనకి ఇందులోనే కేస్ 3, కేస్ 4 ఏంటంటే ఏ బాడీ మూవింగ్ విత్ ఇంక్రీజింగ్ యాక్సిలరేషను, ఏ బాడీ మూవింగ్ విత్
ఏ బాడీ మూవింగ్ విత్ పాజిటివ్ యాక్సిలరేషన్. ఈ రెండు కేసెస్ ఉన్నాయి. ఈ రెండు కేసెస్ అనేది డిస్కస్ చేద్దాం. క్లియర్గా ఇప్పుడు వరకు మీరు చెప్పిందంతను ఈ క్లాసులన్నీ మీరు నోట్ చేసుకుంటే మీకు లాస్ట్ మూమెంట్లో రివిజన్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. క్లియర్గా మీరు నోట్ చేసుకోండి. తర్వాత కేస్ 3 ఏంటంటే ఏ బాడీ మూవింగ్ విత్ ఇంక్రీజింగ్ యాక్సిలరేషన్, ఇంక్రీజింగ్ వెలాసిటీ లేదా ఇంక్రీజింగ్ యాక్సిలరేషన్ అమ్మ. ఎప్పుడు యాక్సిలరేషన్ పెరుగుతుందంటే వెలాసిటీ అనేది కాలంతో పాటు పెరిగితే అప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ యాక్సిలరేషన్ అవుతుంది. వెలాసిటీ అనేది కాలంతో పాటు తగ్గితే అది నెగిటివ్ యాక్సిలరేషన్ అవుతుంది, రుణత్వరణం అవుతుంది. దాన్ని రిటార్డేషన్ అని చెప్తారు, డిసిలరేషన్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ కేసులో ఏంటమ్మా ఏ బాడీ మూవింగ్ విత్ ఇంక్రీజింగ్ యాక్సిలరేషన్. ఇంక్రీజింగ్ యాక్సిలరేషన్ అంటే మనకేమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏ అమ్మ. ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ యాస్టీజ్గా అలా వచ్చింది. ఓకేనా? దీన్ని ఎలా రాయొచ్చు, v ఈజ్ ఈక్వల్ టు ఏటీ ప్లస్ యూ అని కూడా రాయొచ్చు. అంటే ఈ ఈక్వేషన్ ఎలా కంపేర్ చేస్తున్నాము, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అనే ఈక్వేషన్తో కంపేర్ చేస్తున్నాం. v ఈజ్ ఈక్వల్ టు ఏటీ ప్లస్ యూ అమ్మ. ఈ ఈక్వేషన్ ఏ ఫార్మేట్లో ఉంది, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. మీకు y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ప్యాటర్న్లో ఉంటే గ్రాఫ్ ఎలా వస్తుందని చెప్పాను, c అనేది ఇంటర్సెప్ట్ ఫాము పాజిటివ్ ఎలా వస్తుందని చెప్పాను. ఇందులోనే కేస్ 3లో కేస్ ఏ కేస్ బి అని కూడా చెప్తాను చూడండి. కేస్ ఏ ఏంటంటే మనకి ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. అంటే కండిషన్ ఏంటమ్మా, యూ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. యూ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నప్పుడు ఎలా వస్తుంది, v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ కదా. అంటే నేను ఇప్పుడు యూ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాను అంటే ఏమైంది, v ఈజ్ ఈక్వల్ టు ఏటీ వచ్చింది. అంటే ఇది ఏ ఈక్వేషన్లో ఉంది, y ఈజ్ ఈక్వల్ టు mx ఫార్మేట్లో ఉందా, y ఈజ్ ఈక్వల్ టు mx ఫార్మేట్లో ఉంది. y ఈజ్ ఈక్వల్ టు mx ఫార్మేట్లో ఉంటే గ్రాఫ్ ఎలా వస్తుందని చెప్పాను, స్ట్రైట్ లైన్ వస్తుందని చెప్పాను. అంటే ఇక్కడ మనకి v, ఇది t, ఇది ఆరిజను, ఇది మనకి x యాక్సిస్, ఇది y యాక్సిస్. గ్రాఫ్ ఎలా వస్తుందమ్మా, గ్రాఫ్ ఎలా వస్తుందంటే స్ట్రైట్ లైన్ వస్తుందమ్మా, స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇనీషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇందులో సెకండ్ కేసు తీసుకుందాం. ఇప్పుడు ఇనీషియల్ వెలాసిటీ u నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకుందాం. ఇది ఏ అని కేసు, ఇది బిలో తీసుకుందాం. ఇనీషియల్ వెలాసిటీ u నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకుందాం. ఇనీషియల్ వెలాసిటీ u నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నప్పుడు ఈక్వేషన్ రాయండి. v ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుందంటే v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అమ్మ. సేమ్ ఈక్వేషన్ వస్తుంది కదా, ఇక్కడ 0 లేదు. అంటే y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ c ఫార్మేట్లో ఉంది. అంటే మనకి ఇదిగోండి ఈ ఈక్వేషన్లో వచ్చింది. ఇప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుందంటే పాజిటివ్ ఇంటర్సెప్ట్, ఇది మనకి t, ఇది v అంటే పాజిటివ్ ఇలా వస్తుందమ్మా. ఒకసారి ఇదే గ్రాఫ్ని ఇక్కడ రాస్తాను, మీకు కనిపిస్తుంది. ఇది మనకి t అమ్మ, t యాక్సెస్, ఇది మనకి v, ఇది x యాక్సెస్, ఇది y, ఇది t అంటే టైము, v అంటే వెలాసిటీ. ఇప్పుడు నేనేమన్నాను, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c వచ్చిందంటే ఫార్మేట్ ఎలా వస్తుంది, ఇక్కడ నుండి ఇలా వెళ్తుంది పాజిటివ్ ఇంటర్సెప్ట్, ఇది ఈ ఫార్మేట్లో ఉంటుంది. ఇప్పుడు u నాట్ ఈక్వల్, ఇనీషియల్ వెలాసిటీ అనేది నాట్ ఈక్వల్ టు 0, ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు త్రూ ఆరిజిన్ గుండా వెళ్తుంది. ఇనీషియల్ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇదంతా ఏంటంటే ఇనీషియల్ వెలాసిటీ ఏమో u ఇది. ఓకేనా? ఇది మనకి ఏ బాడీ మూవింగ్ విత్ ఇంక్రీజింగ్ యాక్సిలరేషన్. నెక్స్ట్ కేస్ 4లో మనకి ఒకసారి క్లియర్గా నోట్ చేసుకోండి. చూడండి, ఏ బాడీ మూవింగ్ విత్ ఇంక్రీజింగ్ యాక్సిలరేషన్ అన్నాను. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏ అని రాస్తారు, v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అనే ఫార్ములా వాడితే మనకి గ్రాఫ్లు అనేవి ఇలా రావడం జరిగింది. ఇప్పుడు ఏ బాడీ మూవింగ్ విత్ నెగిటివ్ యాక్సిలరేషన్ అనేది మాట్లాడితే ఎలా వస్తుంది గ్రాఫ్ల గురించి మాట్లాడదాం. క్లియరా?
ఇప్పుడు ఏ బాడీ మూవింగ్ విత్ నెగిటివ్ యాక్సిలరేషన్ అమ్మ. బాడీ మూవింగ్ విత్ నెగిటివ్ యాక్సిలరేషన్ కేస్ 4 చూసినట్లయితే ఏ బాడీ మూవింగ్ విత్ నెగిటివ్ యాక్సిలరేషన్ కేస్ 4. ఏ బాడీ మూవింగ్ విత్ నెగిటివ్ యాక్సిలరేషన్ నెగిటివ్ యాక్సిలరేషన్తో వెళ్ళేటప్పుడు కండిషన్ ఏంటమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ టు -a. దీన్ని రిటార్డేషన్ కూడా పిలుస్తారు, దీన్ని డిసిలరేషన్ కూడా పిలుస్తారు. ఎందుకు డిసిలరేషన్ లేదా రిటార్డేషన్ అని పిలుస్తారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక వస్తువు యొక్క వేగం అనేది కాలంతో పాటు తగ్గుతుంది, కాబట్టి దీన్ని డిసిలరేషన్ లేదా రిటార్డేషన్ లేదా రుణత్వరణం అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు -a అమ్మ. ఇక్కడ ఈక్వేషన్ ఏంటి, v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. ఓకేనా. ఇప్పుడు ఏ ప్లస్లో -a రాయండి, దీన్ని u మైనస్ ఏటీ అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు, -at ప్లస్ u అని రాయొచ్చా. ఈ ఈక్వేషన్ ఎలా పోలి ఉంది, y ఈజ్ ఈక్వల్ టు -mx ప్లస్ c అమ్మ. y ఈజ్ ఈక్వల్ టు -mx ప్లస్ c. ఈ ఫార్మేట్లో ఉంటే మీకు గ్రాఫ్ ఎలా వస్తుందని చెప్పాను. ఇది మనకి ఆరిజిన్, ఇది t, ఇది మనకి v ఇలా చెప్పడం జరిగింది. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇప్పుడు ఏముందమ్మా, y ఈజ్ ఈక్వల్ టు -mx ప్లస్ c అంటే మనకి గ్రాఫ్ ఎలా వస్తుందో ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ ఫార్మేట్లో ఉంటే గ్రాఫ్ అనేది నెగిటివ్, కాబట్టి ఇక్కడ నుండి మనకి ఏమొస్తుందంటే ఇలా కిందకి వెళ్ళిపోతుందమ్మా, నెగిటివ్ కిందకి వెళ్తుంది. ఓకేనా. ఇలా రాయొచ్చు, పైనుండి ఇలా వస్తుంది నెగిటివ్ యాక్స్, కిందకు వస్తుంది. ఇది నెగిటివ్, ఇంతకు వచ్చింది పాజిటివ్. క్లియరా. ఇది మనకి బాడీ మూవింగ్ విత్ నెగిటివ్ యాక్సలరేషన్. ఇప్పుడు మనకేమైంది, వేగము కాలంకి సంబంధించి గ్రాఫ్లు అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు యాక్సలరేషను అదేవిధంగా టైం గ్రాఫ్ల కోసం డిస్కస్ చేద్దాం. 2 కేసెస్ ఉంటాయి, వెరీ ఈజీ. మనకి వెలాసిటీ టైం గ్రాఫ్లో చూసినట్లయితే వెలాసిటీ టైం గ్రాఫ్ మనం చూసుకున్నాం. ఇప్పుడు యాక్సలరేషన్ అదేవిధంగా టైం గ్రాఫ్ కోసం ఇప్పుడు మాట్లాడుకుందాం. యాక్సలరేషన్ అదేవిధంగా టైం గ్రాఫ్. యాక్సలరేషన్ టైం గ్రాఫ్ అంటే మనకు చూడండి, సింపుల్గా దీన్ని ఏటీ గ్రాఫ్ అని కూడా పిలవడం జరుగుతుంది. మనకి స్లోప్ ఆఫ్, మనకి ఇక్కడ 2 కేసెస్ ఉంటాయమ్మా. వెలాసిటీ గ్రాఫ్లో మనకి ఏరియా అండర్ యాక్సలరేషన్ టీ గ్రాఫ్ అనేది మనకి ఏమిస్తుందంటే వెలాసిటీని ఇవ్వడం జరుగుతుంది. ఏరియా అండర్ టీ గ్రాఫ్ ఏమిస్తుంది అంటే మనకి వెలాసిటీ ఇస్తుంది, వెలాసిటీని. ఓకేనా. నెక్స్ట్ ఇందులో మనకి 2 కేసులు ఉంటాయి. కేస్ 1 ఏంటంటే ఏ బాడీ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. ఏ బాడీ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్తో వెళ్తే ఎలా అవుతుంది, ఏ బాడీ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అమ్మా. కాన్స్టెంట్ యాక్సిలరేషన్తో వెళ్తే మనకి ఎలా ఉంటుందంటే ఇది టీ, ఇది ఏ, మనకి కాన్స్టెంట్ యాక్సిలరేషన్ కాబట్టి ఎలా వస్తుంది గ్రాఫ్. బాడీ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అంటే గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇది మనకి ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇలా వస్తుందమ్మా. ఏ బాడీ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కేస్ 2లో ఏమవుతుందంటే ఏ బాడీ మూవింగ్ విత్ వ్యారింగ్ యాక్సిలరేషన్ మారుతూ ఉంటే ఎలా వస్తుంది. ఏ బాడీ మూవింగ్ విత్ వ్యారింగ్ యాక్సిలరేషన్తో మారుతూ ఉంటే ఎలా ఉంటుంది అంటే చూసినట్లయితే ఇది మనకి టైం టీ, ఇది యాక్సిలరేషన్ ఏ. మనకి గ్రాఫులు అనేది ఎలా వస్తుందంటే ఇలా మారుతూ ఉంటాయమ్మా. దీన్ని వ్యారింగ్ యాక్సిలరేషన్ మారుతూ ఉంటే ఇలా గ్రాఫ్లు అనేది ఇలా రావడం జరుగుతుంది. ఇది యాక్సిలరేషన్ టైం గ్రాఫ్. ఇక్కడతో మనకి ఏమైందంటే పొజిషన్ టైం గ్రాఫ్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది.
టైం గ్రాఫ్స్లో 3 ఉంటాయి. ఫస్ట్ వన్ చూసినట్లయితే పొజిషన్ టైం గ్రాఫ్, సెకండ్ వన్ చూసినట్లయితే వెలాసిటీ టైం గ్రాఫ్, థర్డ్ వన్ చూసినట్లయితే మనకి యాక్సలరేషన్ టైం గ్రాఫ్స్. ఇక్కడతో మనకి యాక్సలరేషను టైము, వెలాసిటీ టైము, పొజిషన్ టైం గ్రాఫ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా మిస్లీనియస్లో చూసినట్లయితే మనకి మోషన్ అంటే ఏంటని చెప్పుకున్నాం. మోషన్ అంటే ఏంటమ్మా, ఒక బాడీ అనేది టైంతో పాటు మారితే ఏ పొజిషన్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం ఈజ్ కాల్డ్ మోషన్ అని చెప్పాను. ఈ మోషన్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయంటే 3 టైప్స్ ఉన్నాయి. అది టైప్స్ ఆఫ్ మోషన్స్ అని పిలవడం జరుగుతుంది. టైప్స్ ఆఫ్ మోషన్ చూసినట్లయితే ఎన్ని రకాలు అంటే 3 రకాలమ్మ. 3 రకాలైన మోషన్స్ మనకి ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ లీనియర్ మోషన్ అని చెప్తారు. ఏంటంటే లీనియర్ మోషన్ దీన్ని తెలుగులో ఏమని పిలుస్తారంటే రేఖీయ చలనము అంటాం. రేఖీయ చలనము అంటే ఏంటంటే ఏ బాడీ మూవింగ్ విత్ స్ట్రైట్ లైన్ మోషన్. అంటే ఒక వస్తువు సరళ రేఖ మార్గంలో ప్రయాణించడాన్నే రేఖీయ చలనము అంటాం. దాన్ని లీనియర్ మోషన్ అని పిలవడం జరుగుతుంది. స్ట్రైట్ లైన్ మోషన్స్ అన్నీ కూడా లీనియర్ మోషనే. ఏ బాడీ మూవింగ్ విత్ ఇన్ స్ట్రైట్ లైన్ మోషన్ ఇస్ కాల్డ్ లీనియర్ మోషన్. దీన్ని తెలుగులో రేఖీయ చలనం అంటారు. ఒక వస్తువు సరళ రేఖ మార్గంలో ప్రయాణించడాన్నే రేఖీయ చలనం అంటారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి బస్సు మనకి వెళ్తుంది కదండి, స్ట్రైట్గా వెళ్తుంది. నెక్స్ట్ ట్రైను, ఇలా జనరల్గా మనకి స్ట్రైట్ లైన్, ఒక బాడీ అనేది స్ట్రైట్ లైన్కి వెళ్తుందని రేఖీయ చలనం అంటారు. మన కళ్ళ ముందు చాలా ఎగ్జాంపుల్ కనిపిస్తాయి రేఖీయ చలనానికి. బస్సు అనేది మూవ్ అవడం, ట్రైన్ మూవ్ అవడం, ఇవన్నీ కూడా రేఖీయ చలనానికి ఎగ్జాంపుల్. తర్వాత సెకండ్ చూసినట్లయితే మనకి సర్క్యులర్ మోషన్ అని చెప్తారు. సర్క్యులర్ మోషన్ అంటే దీన్ని తెలుగులో వృత్తాకార చలనము అని చెప్తారమ్మా. వృత్తాకార చలనము చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అక్షం చుట్టూ ఇలాగ తిరుగుతూ ఉంటాయమ్మా. తిరుగుతూ ఉంటాయి గ్రహాలు తిరగడం. అదేవిధంగా మనకి చక్రాలు, బస్సు చక్రాలు కానీ ఇవన్నీ చూడండి, ఒక పాయింట్ చుట్టూ ఇలాగ తిరుగుతూ ఉంటాయి కదా, దాన్నే మనం ఏమంటాము అంటే సర్క్యులర్ మోషన్ లేదా వృత్తాకార చలనము అని చెప్తారు. నెక్స్ట్ వన్ ఏమంటారు అంటే ఆసిలేషన్ మోషన్ అని చెప్తారు, లేదా వైబ్రేషనల్ మోషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. వైబ్రేషనల్ మోషన్ అంటే దీన్ని ఏమని పిలుస్తారంటే కంపన చలనము అని పిలుస్తారమ్మా. ఏమని పిలుస్తారు అంటే కంపన చలనానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక లఘులోలకాన్ని తీసుకుందాం. లఘులోలకం సింపుల్ పెండలం తీసుకుంటే ఇలా ముందుకి వెనక్కి ఇలా త్రూ అండ్ ఫ్రో అంటే ముందుకి వెనక్కి కదలడాన్నే మనం ఏమంటారు అంటే కంపన చలనము అని చెప్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లఘులోలకం తెలుగు ఇంగ్లీష్లో ఏమంటారంటే సింపుల్ పెండలం, తెలుగులో లఘులోలకం అంటారు. అదే ఉయ్యాల, ఇవన్నీ కూడా మనకి కంపన చలనానికి ఎగ్జాంపుల్ అమ్మ. ఆసిలేటరీ మోషన్ లేదా వైబ్రేషనల్ మోషన్స్ అని చెప్పడం జరుగుతుంది. మోషన్ అనే ఎన్ని రకాలు అంటే 3 రకాలు. లీనియర్ మోషన్ రేఖీయ చలనము, సర్క్యులర్ మోషన్ వృత్తాకార చలనము లేదా భ్రమణ చలనము అని చెప్తారు. అదేవిధంగా ఆసిలేటర్ లేదా వైబ్రేషనల్ మోషన్ అంటే కంపన చలనము లేదా దాన్నే కంపన చలనం అని చెప్తారు. ఆసిలేటరీ మోషన్ లేదా వైబ్రేషనల్ మోషన్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లఘులోలకము, ఉయ్యాల, ఇవన్నీ కూడా మనకి కంపన చలనంకి ఎగ్జాంపుల్. ఇక్కడతో మనకి ఈ టైప్స్ ఆఫ్ మోషన్ ఉంది. ఈ టైప్స్ ఆఫ్ మోషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడతో మనకి మోషన్ అనే కంప్లీట్ చాప్టర్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా టాపిక్స్ ఇందులో మిస్ అయిపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్లో కానీ మనకి మిస్లీనియస్ సెక్షన్స్ ఫైనల్లో మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో క్లాస్ 3 ఒకటి పెండింగ్లో ఉంచాను. అది ఎందుకు ఉంచాను అంటే ఇవన్నీ టాపిక్స్లో మనకి కొన్ని యూనిట్స్ వస్తాయి, కొన్ని టెర్మినాలజీ వస్తాయి. ఆ టెర్మినాలజీ అన్నీ మీకు ఒక్కొక్క క్లాస్లో వచ్చిన తర్వాత లాస్ట్ క్లాసు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మీకు చెప్తాను. ఎందుకు అంటే ప్రతి క్లాసులో కొన్ని
కొత్త టెర్మినాలజీ వస్తుంది, కొన్ని కొత్త యూనిట్స్ వస్తాయి. అవన్నీ కలిపి లాస్ట్ క్లాస్లో మీకు చెప్పడం జరుగుతుంది. అప్పుడే ఒక క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఆ క్లాస్ మినిమం ఒక 50 ఫిజికల్ క్వాంటిటీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఒక 50 యూనిట్స్ డైమెన్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుందనే ఆ క్లాస్ని లాస్ట్కి ఉంచాను. ఆ క్లాస్ మర్చిపోలేదు. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ పార్ట్ 3 అనేది లాస్ట్లో ఈ సిలబస్ అంతా కంప్లీట్ అయినప్పుడే మీకు అది అప్లోడ్ అవుతుంది. అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. అందువల్ల ఉంచాను. ఇది ఒక సిస్టమేటిక్ మెథడ్లో చెప్తున్నాను కాబట్టి ఒక కాన్సెప్ట్ క్లియర్గా ఉంటుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, షేర్ చేయండి. ఖచ్చితంగా గ్రూప్ డి జాబ్ అనేది మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.